ఇక ఇంకొక అంశం ఇందులోనే ఆ విగ్రహావిష్కరణ సందర్భంగా అంటే ఆ విగ్రహావిష్కరణ కార్యక్రమం మొత్తం ప్రభుత్వ ఖర్చుతో జరిగింది. దాదాపు 60 లక్షల వరకు దానికి ఖర్చు అయినాయని చెప్తా ఉన్నారు. సో అది ప్రభుత్వం ఖర్చుతోటి చేసింది. సరే, ప్రభుత్వం అని పక్కన పెట్టినా కూడా ఇక్కడ అధికార పార్టీగా కాంగ్రెస్ పార్టీ ఉంది. అలాంటప్పుడు ఆ కార్యక్రమం జరిగినప్పుడు కొంతలో కొన్ని అయినా అక్కడ కాంగ్రెస్ జెండాలు కనిపించాల్సింది. కానీ ఎక్కడ కూడా ఒక్క కాంగ్రెస్ జెండా కనిపించలేదు. మొత్తం తెలుగుదేశం జెండాలే, పచ్చ జెండాలు ఎక్కడ కనిపించినాయి. ఆ కార్యక్రమానికి మన ముఖ్యమంత్రి అట్లాగే తెలంగాణ పిసిసి చీఫ్ పోయి అట్లాగే కొందరు మంత్రులు పోయి అక్కడ ఎన్టీఆర్ విగ్రహాన్ని ఆవిష్కరించారు. అంటే పరిస్థితి కాంగ్రెస్ పార్టీ ఎన్డీఏ కూటమి రెండు వేరువేరు, రెండు భిన్న ధృవాలు. కానీ ఇక్కడ అందరు ఒకతాటిపైకి వచ్చిర్రు. ఒక అధికారిక కార్యక్రమంలో అధికార పార్టీ జెండాలన్నా కనిపించాలి. సరే, ప్రభుత్వ కార్యక్రమమైనా ఇంకో కార్యక్రమమైనా పార్టీ జెండాలు అయితే కనిపిస్తాయి ఏదో రకంగా. కానీ అక్కడ కాంగ్రెస్ పార్టీ కాకుండా మొత్తం తెలుగుదేశం పార్టీ జెండాలతో నింపేసారు. ఇది తెలంగాణ ప్రజలకే ఆశ్చర్యం కలిగేయడం కాదు, కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలకు కూడా ఆశ్చర్యం కల్పించింది. అసలు ఇక్కడ తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం నడుస్తుందా, తెలుగుదేశం ప్రభుత్వం నడుస్తుందా అనే అనుమానం వచ్చింది. పాపం సోషల్ మీడియాలో కరుడు కట్టినటువంటి కాంగ్రెస్ కార్యకర్తలు కాంగ్రెస్ పార్టీ కోసం ప్రతిరోజు బీఆర్ఎస్ మీద యుద్ధం చేసే చాలామంది సోషల్ మీడియా వీరులు, కాంగ్రెస్ సోషల్ మీడియా వీరులు ఇప్పుడు ముఖ్యమంత్రిని కాంగ్రెస్ పార్టీని క్వశ్చన్ చేస్తున్నారు. అసలు ఏంది అది, ఒక్క జెండా మనది కనిపించకపోవడం ఏంది, మొత్తం తెలుగుదేశం జెండాలు పెట్టడం ఏంది.